విజిలెన్స్ విచారణ కొండపోచమ్మ సాగర్ పై విజిలెన్స్ విచారణ కొనసాగుతుంది. విచారణ చేసినటువంటి అంశం కూడా చూడొచ్చు. అనేక కట్టడాలపై అనేక నిర్మాణాలపై విచారణలు కొనసాగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా తీవ్రమైనటువంటి పూర్తిగా వ్యతిరేకంగా నిర్మాణాలు చేపట్టినటువంటి పరిస్థితి, నాణ్యత లోపంగా ఉన్నటువంటి పరిస్థితి కాళేశ్వరానికి సంబంధించింది. ఈ నెల 26 నుంచి విచారణకు హాజరు కావాలంటూ 63 మంది ఇంజనీర్లకు పిలుపు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైనటువంటి కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ వచ్చినటువంటి ఫిర్యాదులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ ప్రక్రియను మొదలుపెట్టింది. ఈ నెల 26 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు విచారణకు రావాలని ఏకంగా 63 మంది ఇంజనీర్లను పిలిపించింది. 8 రోజుల పాటు విచారణ జరగనుండగా ఈ రిజర్వాయర్ నిర్మాణ సమయంలో పనిచేసినటువంటి ఏఈఈలు మొదలుకొని ఇంజనీరింగ్ చీఫ్ల వరకు హాజరు కావాల్సి ఉంది. ఈ మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రామచంద్రపురం యూనిట్ ఎస్సీ నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్లకు 2 రోజుల క్రితమే లేఖ కూడా రాశారు. మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ వరకు నీటిని మళ్లించే పనులు 13, 14వ ప్యాకేజీలుగా విభజించి నిర్మాణ సంస్థలకు అప్పగించారు. ఇందులో 14వ ప్యాకేజీలు కాలువ నీటి సామర్థ్యాన్ని 5,000 క్యూసెక్ల నుంచి 7,500 క్యూసెక్లకు పెంచుతూ 2018 ఫిబ్రవరి 21న నీటిపారుదల శాఖ సీనియర్ ఇంజనీర్లతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయం కూడా తీసుకుంది. మొత్తానికైతే ఇది కీలకమైనటువంటి అంశం. కాళేశ్వరంపై యుద్ధాన్ని ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరాన్ని ఎంతో రోల్ మోడల్గా చూపిస్తూ ప్రపంచానికే ఇది ఒక తలమానికం అంటూ చెప్పడం జరిగింది. కానీ అది ఎంతో అవినీతిగా జరిగింది అంటూ కాంగ్రెస్ అనేక కమిషన్లను అనేక విచారణలు చేపడుతూ ఇప్పుడు విజిలెన్స్ దాడులకు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక